స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నిజామాబాద్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేసేందుకు పోలీసులు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో నగరంలోని రౌడీ షీటర్లందరికీ కౌన్సిలింగ్ ఇస్తున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ నగరంలో ప్రధానంగా 1 టౌన్, 2 టౌన్, 4 టౌన్ పరిధిలోని సర్కిళ్ల పరిధిలోని పూర్తిగా రౌడీ మూకలందరికీ కూడా పిలిపించి పోలీస్ స్టేషన్లో కౌన్సిల్ ఇస్తున్నారు. పరిస్థితి నెలకొంది. మొత్తంగా నిజామాబాద్ నగరంలో ఉన్న రౌడీ మూకలందరికీ కూడా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే గతంలో జరిగిన ఘటనలను చూసుకొని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రధానంగా అర్సాపల్లి, మాలపల్లి, అదేవిధంగా నాగారం తదితర ప్రాంతాల్లో ఉన్న పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ మూకలు విచ్చలవిడిగా రెచ్చిపోతున్న పరిస్థితుల్లో పోలీసులు చాకచక్యంగా రౌడీ మూకలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో ఇటీవల జరిగిన ఘటనలతో పోలీసులు లా అండ్ ఆర్డర్ను కంట్రోల్కు తెచ్చుకున్న పరిస్థితి నెలకొంది. ఎవరైనా సరే 2 నంబర్ దందాకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరించిన పరిస్థితి నెలకొంది. వారందరికీ పోలీస్ స్టేషన్లకు పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన పరిస్థితి నెలకొంది. జిల్లా కేంద్రంలో ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ముఠాలు, అదేవిధంగా సెటిల్మెంట్లకు పాల్పడుతున్న ముఠాలకు కౌన్సిలింగ్ ఇచ్చిన పరిస్థితి. వారందరికీ కూడా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో వార్నింగ్లు, ఆర్డర్స్ జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ఎవరైనా సరే ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలు దృష్టిలో ఉంచుకొని లా అండ్ ఆర్డర్ను అదుపు తప్పితే ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి నిజామాబాద్ నగరంలో నెలకొంది. గతంలో గంజాయి, అదేవిధంగా మత్తు పదార్థాలకు అడ్డాగా ఉన్న రౌడీ మూకలందరినీ కూడా ఏకచక్రాధిపత్యంగా నిజామాబాద్ పోలీసులు వారందరినీ కంట్రోల్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గంజాయి మూట, అదేవిధంగా గుట్కా మూట, పీడిఎస్ రైస్ మూటాలకు అందరికి సంబంధించి, దాంతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ దోపిడీ మూటాలకు పాల్పడుతున్న వారందరిపైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య. ప్రధానంగా ఇటీవల నిజామాబాద్ జిల్లాలో జరిగిన అంశాలని దృష్టి పెట్టుకొని, ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ అంశాన్ని దృష్టి పెట్టుకొని ప్రజలందరూ మెదలాలి. ఏదైతే నిజామాబాద్ నగరంలో లా అండ్ ఆర్డర్ గతి తప్పుతుందనే వార్తా కథనాలకు పోలీసులు సీరియస్ అవుతున్న పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు వారం రోజుల లోపలనే లా అండ్ ఆర్డర్ తమ చేతిలోకి తెచ్చుకున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూడొచ్చు, నిజామాబాద్ నగరంలో సుమారు పీడీ యాక్ట్ నమోదు చేస్తాం. ఎవరైతే చెప్తే వినకుంటే వారు అలాగే విచ్చలవిడితనాన్ని పోతే జన్మదిన కార్యక్రమాలకు, దాంతోపాటు ఇతర కార్యక్రమాలకు గన్ కల్చర్ హల్చల్ చేసిన, ఏదైతే తల్వార్ను తింపి రోడ్డుపై విచ్చలవిడితనం చేసిన వారిపైన కఠిన చర్యలు ఉంటాయి. గతంలో మాదిరిగా కాదు, జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరికలు జారీ చేశారు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య. ప్రధానంగా ఇటీవల కాలంలో జరిగిన అంశాలని దృష్టి పెట్టుకొని ప్రజలు మమేకంగా ఉండాలి. పోలీసులతో కలిసిమెలిసి ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ పోలీసులు చెప్పినట్లు వినకుంటే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి నిజామాబాద్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. పోలీసులకు ప్రజలకు మధ్య ఉండేది పోలీసులు, రక్షణగా ఉండేది పోలీసులే. అలాంటి పోలీసులకు కలిసిమెలిసి ఉండాలి. ఎవరైనా సరే విచ్చలవిడితనాన్ని, రౌడీజాన్ని ప్రయత్నిస్తే ఖచ్చితంగా చర్యలుంటాయి. వారిపైన పీడీ యాక్ట్ బుక్ చేసి నగర బహిష్కరణ చేస్తామని హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ రావాలంటే రౌడీ మూకలకు చెక్ పెట్టాల్సిందే అని చెప్పి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చిన పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.